రాజమహేంద్రవరం నగరంలో పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోయి ప్రమాదం వైపుకు ప్రజల ఆరోగ్యాలను నెట్టేస్తుంది. ఇక విషయానికొస్తే రాజమహేంద్రవరం నగరంలోని వివిధ డ్రైన్‌లో చెత్త ఎంత దారుణంగా వేస్తున్నారు అనేది ఒకసారి మీరు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇంత చెత్త ఎలా సాధ్యమవుతుంది ఇక్కడి వరకు రావడానికి? అంటే డ్రైనేజీలు శుభ్రపరచడం లేదా? ప్రజలకు బాధ్యత లేదా? నగరపాలక సంస్థ సిబ్బంది ఎప్పుడూ కూడా వార్డుల్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయండని రకరకాలుగా ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. కానీ కనీస జ్ఞానం లేని ప్రజలు కొంతమంది, ఎందుకంటే ఇలా అన్నానని వేరే అనుకోకండి. మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. మన నగరం మన బాధ్యత అనేది ఏమాత్రం లేకుండా డ్రైన్లలో ఈ విధంగా చెత్త పట్టుకొచ్చి పోసేస్తుంటే ఏంటి పరిస్థితి? ఇక నగరపాలక సంస్థ వారి బాధ్యత విషయం వచ్చినట్టయితే మీరు ఈ డ్రైనేజీని గమనించినట్టయితే చాలా చోట్ల పూడుకుపోయి ఉంటుంది డ్రైన్. ఫ్లో ఉంటే కొంతవరకు పర్వాలేదు. ఈ ఫ్లో లేకపోవడం వల్ల ఈ చెత్త అంతా ఒక చోట చేరుకుపోవడం వల్ల విపరీతమైన దుర్వాసన, కనిపించని వాయు కాలుష్యం దీనివల్ల కూడా చాలా వరకు ఉత్పన్నం అవుతుంది. విపరీతమైన దుర్వాసన, రోగాల బారిన ప్రజలు పడిపోతున్నారు. మరి ఇది ఎందుకిలా? షెల్టన్ హోటల్ బ్యాక్ సైడ్ నుండి ఆవ రోడ్డు దగ్గర నుండి మనం ఇటు డీమార్ట్ వెనకాల హుకుంపేట జంక్షన్ వరకు మనం గమనించినట్లయితే ఏమాత్రం కూడా ఓపెన్ చేయకుండా డ్రైన్ అంతా మూసుకుపోయి చెత్తతో నిండి లేదా గడ్డితో నిండిపోయి ఉండడం మనం గమనిస్తాం. మరి అధికారులు మీరు కాస్త ప్రాపర్గా డ్రైన్ క్లీనింగ్ విషయంలో దృష్టి పెట్టి ప్రజలకు వార్డ్ వైజ్ అవేర్నెస్ కలిగిస్తే బాగుంటుంది. వేరే ఎవరో చూడండి, చెత్త ఎంతో తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇలాంటివి చాలా, అంటే ఈ చెత్త బయట పోయలేరా? లేదంటే లారీలో వ్యాన్లో వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వలేరా? ఎందుకిలా? ప్రతి చోట కూడా పూర్తి స్థాయిలో గడ్డితోటి లేదా చెత్తతోటి డ్రైనేజీలు నిండిపోయి ప్రధాన కాలువ నిండిపోతే నగరంలో ఇది బయటికి వెళ్తుంది. ఒకసారి చూడండి, ఈ స్లూయిస్ పాయింట్ అనేది గేట్లు అంటారు, అవన్నీ తుప్పు పట్టేశాయి. ఇప్పటికీ కూడా ఈ ప్రధాన మురుగునీరు వ్యవస్థ సరిగా లేకపోతే పుష్కరాల నాటికి, అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు లేదండి, కేవలం ఏడాది మాత్రమే. ఈ ఏడాది కాలంలో నగరపాలక సంస్థ వారు ఏం చేస్తారు? ఒక్క విషయంలో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. అదేంటంటే అతిథి దేవో భవ. అతిథి, మన ఇంటికి వచ్చిన అతిథి దైవంతో సమానం. ఆ అతిథి ఇక్కడున్న పరిస్థితులు కావచ్చు, మరేదైనా కావచ్చు, అంటే పుష్కరాల సమయానికి వచ్చే వాడి అతిథుల గురించి చెప్పేది నేను. వాళ్ళు అతిథి దేవోభవ కాస్త అతిథిని దేవుడి దగ్గరికి పంపించే ఏర్పాటు అన్నట్టు అవుతుందేమోనని భయపడుతున్నారు. ఎందుకంటే ప్రతి 12 ఏళ్లకు వచ్చే ఈ పండుగకి ప్రతి ఒక్కరు కూడా మా చుట్టాలు మా ఇంటికి రావాలి, మా గోదావరిలో చక్కగా స్నానం చేయాలి, ఈ పండగ చూడాలి అని కోరుకుంటారు. కానీ ధైర్యం అయితే సరిపోవడం లేదు ప్రజలకి. పరిస్థితులు అలా ఉన్నాయి. డ్రైనేజీలు క్లీనింగ్ దగ్గర నుంచి, రోడ్లు వెడల్పు దగ్గర నుంచి ఏ ఒక్క విషయంలోనూ కూడా నగరపాలక సంస్థ కనీసపు అడుగు వేయలేకపోతుంది. దీనిపై అధికారులే సరైన ఆలోచన చేయాలి. ఎందుకంటే నాయకులు ఏవో చెప్తారు, దానికేముంది? క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు ఏంటనేది అధికారులకే తెలుసు. ఏది ఏమైనప్పటికీ అధికారులు శ్రద్ధ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.